సో మనమైతే ఇప్పుడు ట్యాంక్ బోర్డ్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. సో బిగ్ బాస్ 9కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక కూలీ బిడ్డ నిరాహార దీక్ష చేస్తున్నాడు. సో ఈ కూలీ బిడ్డ ఎవరో ఒకసారి ఈయన సంగతి ఏందో తెలుసుకుందాం. అన్నా చెప్పన్నా నీ పేరు? అన్న నా పేరు మల్టీస్టార్ మహమ్మద్ రాజా, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ పేరు సావిత్రమ్మ, మా నాన్న పేరు సైదయ్య. వాళ్ళు ప్రాణం ఉన్నన్ని రోజులు కూలి పని చేసారు, నేను కూడా కూలి పని చేసిన. వాళ్ళు అనారోగ్యంతో వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పడ్డారు, డబ్బులు లేవు, చనిపోయారు. నేను కూలిగా పుట్టిన కానీ కూలిగా చచ్చిపోవద్దు అని చెప్పేసి ఇక్కడనే పక్కన మన నా వెనకాల అంబేద్కర్ కానొస్తుండు. అంత కాకపోయినా అందులో ఒక ఈక మందం ఒక తోక మందం అన్నా మనకంటూ ఒకటి ఉండాలి, ఒక గోల్ ఉండాలి. మనం చదువుకునేటప్పుడు అంబేద్కరు, పూలే అంతా చరిత్రలు ఎవరెవరు ఏం చేశారు, వాళ్ళ జీవిత చరిత్ర ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కారకాన ఏంది అనేది తెలుసుకుంటాం కన్నా. ఆయన అన్ని కష్టాలు పడి యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచం కూడా అంబేద్కర్ వైపు చూస్తున్నది. అంత చూడకపోయినా కానీ మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఇప్పుడు జీరో స్థాయిలో ఉన్నా కనీసం ఒక హీరో కావాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చానన్న. ఇండస్ట్రీకి వచ్చాను కానీ మనకు ఒక ప్రొడ్యూసర్ తెలియదు, ఒక డైరెక్టర్ తెలియదు, ఒక హీరో తెలియదు, ఒక హీరోయిన్ తెలియదు, ఎవ్వరు తెలియదు. ఆడంగా ఒక సునామీ వస్తుంది, కింద జారుడు బండ నాసు పెట్టిన బండలు ఉన్నాయి. ఏది పట్టుకుందాం అనుకున్నా కానీ పట్టు దొరకలేదు. అయినా కానీ ఒక 4 సినిమాలకు అవకాశం వచ్చింది నాకు. మీ మీడియా ద్వారా ఫేమస్ అయినా ఒక 4 అవకాశం, ఒక 4 హనుమాన్ చేశా, హరిహరి రమల చేశా, గొర్రెపురాణం చేశా. ఒక ప్రజెంట్ ఒక 5-6 సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నా. కానీ నేను ఒక కామెడియన్గా, ఒక జోకర్గా, లేకపోతే ఒక దోస్తుగా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లు చేయడానికి రాలే నేను. నాకు ఎవరు పిలిచి ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తా. కానీ నా గోల్ అంటూ నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఏంటి, హీరో కావాలని చెప్పేసి. 0 to హీరో అనే నేను ఒక గోల్ పెట్టుకున్నా. అందు గురించి ఆ గోల్ సాధించాలంటే మనకాడ మనీ లేదు. ఇప్పుడు చాలామంది వాళ్ళనేంద్ర బతిలాడేది, నీ అమ్మ మొత్తం ప్రాపర్టీ అమ్మదాం, ఉంటే ఉన్నది, పోతే పోయింది, ముందుకొద్దాం, పెట్టుబడి పెడదాం, సినిమా ఇట్టయితే ఇట్టయింది, పట్టయితే పెట్టదు అని చెప్పేసి వాళ్ళే ప్రొడ్యూసర్, వాళ్ళే డైరెక్టర్, వాళ్ళే హీరో పెట్టేసి కొడుతున్నారు, ఇట్టు కొడుతున్నారు చాలామంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇట్టు కొట్టారు. కానీ మనకు అమ్మలేదు, అయ్యలేదు, ఆస్తులు కూడా లేదు. మనం అమ్మి పెట్టేసి ఇప్పుడు రూమ్ కిరాయి కట్టాలంటే వచ్చేటప్పుడు ఓనర్ పట్టుకుంది, డబ్బులు ఎప్పుడు ఇస్తాం అనే పరిస్థితులు మనం ఉన్నాం. అందు గురించి ఇప్పుడు ఒక బిగ్ బాస్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఒకటి నడుస్తున్నది. బిగ్ బాస్ నాగార్జున గారు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఒక కామన్ మ్యాన్లకు కూడా, ఒక రైతు బిడ్డకు అవకాశం వచ్చింది, ఒక యూట్యూబర్కి అవకాశం వచ్చింది, ఒక ఇన్స్టాగ్రామ్ వ్యక్తికి అవకాశాలు వస్తున్నాయి, ఒక మన గంగవ్వకు ఆల్గురు రావు అయినా కానీ అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. ఒక మంచి వాళ్ళు ఫేమస్ అయ్యారా సోషల్ మీడియా? నేను కూడా ఫేమసే. ఎక్కడ ఫేమస్? నువ్వు గూగుల్లో మినిమం డిగ్రీ అని కొట్టు, యావత్ నాకు కేరళ నుంచి ఫోన్ చేస్తారు, దుబాయ్ నుంచి ఫోన్ చేస్తారు, అమెరికా నుంచి ఫోన్ చేస్తారు మనోళ్ళు. మళ్ళీ పోకపోయినా ఫోన్ చేస్తారు, తమ్ముడా నీ డైలాగు అక్కడే కాదు, ఇక్కడ కేరళలో కూడా అలచల్ చేస్తుంది, తమిళంలో కూడా అలచల్ చేస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ, తమ్ముడా మావోడే అని చెప్తున్నా నేనైతే అని చెప్పేసి. వీడియో కాల్ కూడా ఉన్నది నా దాంట్లో, పెట్టుకున్నా, రికార్డ్ చేసి పెట్టుకున్నా. మరి పోతావా అమెరికా? నాకు ఎక్కడ పోను, నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే బిగ్ బాస్కి పోతా. ప్లీజ్ రిక్వెస్ట్ నాగార్జున గారు, ప్లీజ్ బిగ్ బాస్ నిర్వాహకులు, స్టార్మా అందరికీ చేతులెచ్చి దండం పెడుతూ కాళ్ళ మొక్కుతూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నేను ఒక సినిమా యాక్టరు, నేను ఒక కూలీ బిడ్డ, నేను ఒక అనాథని. నువ్వు సినిమా యాక్టర్ అంటున్నావు కానీ ఏ సినిమాలో కనిపించలేదు? హనుమాన్ చేసా. రిలీజ్ అయిందా సినిమా? రిలీజ్ అయింది. తేజ సజ్జా హీరో, హనుమాన్లో చేశా. ఇందు మూలంగా మన అంజనాద్రిలో సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి. ఆసక్తి గలైన వాళ్ళు నామినేషన్ వేసి సర్పంచ్గా పోటీ చేయాలయో డమ్ అని ఉంటుంది ఒక డైలాగ్, అది నేనే.
గొర్రె పురాణ సుహాస్ హీరో. ఆ, అందులో కూడా ఇందు మూలంగా 50 మంది ప్రజానికానికి తెలియదు ఏమనగా 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టిన ఈ గొర్రెకే అని చెప్పేసి గొర్రె మీద డైలాగ్ ఉంటుంది. సో ఒక మాట కానీ చెప్పనా, నేను ఈ దండోరు వాయిస్తానికి రాలే ఇండస్ట్రీకి, ఆ, కానీ నేను వాయిస్తా. నేను ఒక యాక్టర్ని. పెద్ద పెద్ద హీరోలే విలన్గా చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలే కామెడియన్గా చేస్తున్నారు, విలన్లు హీరోలు అవుతున్నారు, హీరోలు జీరోలు అవుతున్నారు. ఎవరి రాత ఎడుదిరుతుందో తెలియదు. అందు గురించి నాకు వచ్చిన ప్రతి ఒక్కటి వదిలిపెట్టలేదు, వదిలిపెట్టను. నాకు బర్రె రోల్ వస్తే బర్రె చేస్తా, గొర్రె రోల్ వస్తే గొర్రె చేస్తా, తాగుబోతుది వస్తే తాగుబోతుది చేస్తా, తిరుగుబోతుది వస్తే తిరుగుబోతు చేస్తా. ఒక మెగాస్టార్ చిరంజీవి ఈరోజు నెంబర్ 1. స్టార్టింగ్లో వాళ్ళ టాలెంట్ ఉందనా? నీకేముంది? నాకు కూడా ఉంది కానీ మనం అప్లికేషన్ పెడుతున్నాం, సీఎం దానిగా పోతలేదు, మధ్యలో రిజెక్ట్ అయిపోతుంది. ఎవరు చేస్తారు మరి రిజెక్ట్? ఎవరు చేస్తారు అప్లికేషన్? మధ్యలో ఉంటారు కదా బూగర్లా, వాళ్ళని అనలేము. ఇక మనం ఆ మాట నేను వాడలేను. మధ్యలో ఉంటారు కదా, మనం అప్లికేషన్ పెట్టుకున్న ఫామ్ అక్కడ దానికి పోతే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు నేను కూడా కావాలనుకున్నది అక్కడ దాకా పోతలే. ఇప్పుడు మన కాస్టింగ్ కాల్ వస్తుంది, ఆడిషన్కి పోతాం. ఆడిషన్ ఎవరు తీసుకుంటారు? డైరెక్టర్ తీసుకోడు, ప్రొడ్యూసర్ తీసుకోడు, ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకుంటాడు, ఆడు మనోడై ఉండాలి కదా, అవునా కదా? కాదు, ఒక మాట ఒకవేళ అయ్యి ఉన్నా వీడు మామూలు కాదు, ఏళ్ళు పెడితే కాళ్ళు పెడతాడు. వాళ్ళు ఏంటంటే నాకంటే పై స్థాయికి పోవద్దు అనేది కొంతమందికి ఉంటుంది కదా, ఉంటుందా? అట్లా మన ఇంట్లోనే ఉంటుందన్న, మన అన్నకు ఉంటుంది, మన అక్కకు ఉంటుంది, మన చెల్లెకు ఉంటుంది, మన తమ్మునికి ఉంటుంది, మన పాలేళ్ళకు ఉంటుంది, ఉంటుందా? అంతే. ఇప్పుడు ఒక మాట చెప్పు, నీ దగ్గర నువ్వు ఒక కూలీ బిడ్డ అని చెప్పేసి ఒక బిగ్ బాస్ ఒక ఓడింగ్ బోర్డు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నావు కదా. సో మీ దగ్గర మనీ లేదు, మీ ఆర్థికంగా మీరు చాలా డౌన్ ఉన్నారు, జీరో ఉన్నారు. సో జీరో ఉన్నారు, పెద్ద ఫేస్ కట్ అందం కూడా అంత లేదు కదా నీకు. మంచికొచ్చాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అదొక తరం. తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, మన నాని, మన ప్రభాసు, ఎన్టీఆర్, వీళ్ళది ఒక తరం. ఇప్పుడు ఇంకో తరం వస్తుంది. ఈ తరానికంటే అందరికంటే అందంగా ఉన్నా అన్న. మూడో తరానికంటే ఇప్పుడు ఉన్నాయి కదా, చిన్న చిన్న సినిమాలు వస్తున్నాయి కదా, ఎన్నో వస్తున్నాయి. వచ్చిన సంగతి తెలియదు, పోయిన సంగతి తెలియదు. వాళ్ళకంటే 100 రెట్లు అందంగా ఉన్నా, 100 రెట్లు టాలెంట్ ఉంది. ఒక హీరో పేరు చెప్పు, ఎవరికన్నా పేరు చెప్పొద్దు. వాళ్ళకంటే ఇప్పుడు మూడోది నడుస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ నడిచే వాళ్ళకంటే అందంగా ఉన్నా, వితౌట్ మేకప్, కటింగ్ సరిగా లేదు, మేకప్ వేయలేదు, నా బట్టలు సరిగా లేవు, నువ్వు నువ్వు సో వాళ్ళకన్నా నువ్వే అందంగా ఉన్నావు అంటావు. ఇప్పుడు అందంగా 100 రెట్లు, ఒక్క రెట్టు కాదు, 100 రెట్లు అందంగా ఉన్నా. ఒక డైరెక్టర్ ఏం చేశాడంటే, కొత్త సినిమా చేస్తున్నా, కొత్త హీరో కావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళకు మాకు వచ్చి ఆడిషన్కి ఇవ్వండి, మీకు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం, కొత్త హీరో కావాలి మాకు అని చెప్పేసి కాస్టింగ్ కాల్ పెట్టిండు. కాస్టింగ్ కాల్ పెడితే పోయినాం. హీరో కావాలని అనుకున్న వాళ్ళందరం పోయినాం. పోతే అందరు పోయినారు, లైన్ ఉంటాం కదా, ఎవరికైనా దేనికైనా పద్ధతి లైన్ ఉంటుంది కదా. అందరు ఇచ్చిరు పోయారు. నేనున్న నా వెనకాల కూడా కొంతమంది ఉన్నారు. వాడు ఏమంటాడంటే, మీ అమ్మ ఏం చేస్తుంది? కూలి. మీ నాన్న ఏం చేస్తాడు? కూలి. ఇండస్ట్రీలో ఎవరు తెలియదా? ఎవరన్నా తెలుసా? తెలియదు. ఆడిషన్ తీసుకోకముందుకే, సరే నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళన్నాడు. ఆడిషన్ తీసుకోకముందుకే, ఎందుకు సార్ అన్న, ఎక్కువ మాట్లాడుకు వెళ్ళిపో అన్నాడు. ఎందుకు సార్, నువ్వు ఆడిషన్ తీసుకున్న తర్వాత రిజెక్ట్ చేయండి. వాళ్ళందరూ తీసుకున్నారు, నన్ను ఆడిషన్ తీసుకోకుండా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే, హీరో అంటే ఎంతో కొంత ఇండస్ట్రీలోనన్నా, లేకపోతే ఆర్థికంగానన్నా, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఒకటి ఉంటే, మేము 100 రూపాయలు పెట్టుబడితే 100 రూపాయలు రాకపోయినా కనీసం 70 రూపాయలన్నా రావాలి. నేను హీరో పెట్టి సినిమా తీస్తే 100 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా రావు, మేము కొట్టించుకోవాలా? దెంగే అన్నాడు. ఒకటే మాట, సింపుల్ మాట. కోపం వచ్చింది ఆయన కూడా.
నాకు కూడా కోపం వచ్చింది. సార్ నేను కూలి బిడ్డని, ఈరోజు జీరో కావచ్చు, గుర్తుపెట్టుకో, రేపు హీరో అవుతా, నీకు నా డేట్లే ఇయ్యను నేను, మళ్ళీ నా కాడికి హీరోగా సినిమాకు ఇస్తే నీకేను ఒక కామన్ మ్యాన్ నువ్వు తక్కువ అని చేస్తున్నావు. ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి కామన్ మ్యాన్. నేను ఆ రోజు అప్పటికప్పుడు ఒక డైలాగ్ చెప్పిన ఆయనకి, చాయ్ వల్ల పిఎం అయిండు, 90 వల్ల సీఎం అయిండు, నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అయితా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా, నా సినిమాకి నీకు టిక్కెట్లు కూడా దొరకవు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి తొడగొట్టి మీసం మేలేసి వచ్చిన. తెచ్చుకుంటే అవకాశం వస్తుంది నాకు. ఎట్లా వస్తుంది బిగ్ బాస్? టాలెంట్ ఉంది మనకి. కాదు, బిగ్ బాస్ లో నీకు అవకాశం ఎట్లా వస్తుంది? ఇట్లా బోర్డు పెట్టుకుంటే వస్తుందా? ఇట్లా బోర్డు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా మిత్రులందరికీ, నాకు తెలుసు ఇప్పుడు అమ్మాయినా నానైనా అందరూ ఈ రోజు శుక్రవారం ఇక్కడ ఐమాక్స్ కాడికి వస్తారు. ఇక్కడ ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ వస్తారని ఇక్కడ దుకాణం పెట్టుకున్నా. మన మీడియా మిత్రులు ఎక్కడ దుకాణం పెడితే నేను అక్కడ ఉంటా అంతే. ఇప్పుడు సరుకులు అమ్ముకునే వాళ్ళు ఎక్కడ జాతర జరిగితే అక్కడ పోయి దుకాణం పెడతారు, అవునా? కొంటే లేకపోతే లేదు. ఇప్పుడు మీడియా మిత్రులు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడ దుకాణం పెడతా, వాళ్ళ దయ ఉంటే తీస్తారు, లేకపోతే లేదు. నేనేం డిమాండ్ చేయను, కానీ మీడియా రిక్వెస్ట్ చేస్తా. ఇప్పుడు నీ బాధ ఏందో అది మాత్రమే చూపిస్తారు మీడియా వాళ్ళు, కానీ నువ్వు లోపల పోవాలంటే అక్కడ ఈ బాధ మీ ద్వారా నాకు ఒక ఫేస్బుక్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ లేదు. మీలాంటి వాళ్ళు అరే మట్టి పోయినా ఇంటోడు కావాలి, అడకదిన ఎవడు బొచ్చే వాడికి ఉండాలి, నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకో అని చెప్తే మినిమం డిగ్రీ ఆఫీసర్ అని పెట్టినా అన్న. ఆల్రెడీ నాకు అక్కడ ముందుగానే 4-5 మినిమం డిగ్రీ ఛానల్ అని చెప్పేసి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నాకు పేకు మినిమం డిగ్రీ అని చెప్పేసి నాకు అపోజిట్ గా కొంతమంది పోరగాలు పెట్టుకోరు, వాళ్ళని నేనేమనాలా? ఇన్స్టాగ్రామ్ కూడా పేక్ ఉన్నాయి, యూట్యూబ్ పేక్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేక్ ఉన్నాయి, మన ఫేస్బుక్ పేక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నా ద్వారా డబ్బులు సంపాదించుకొని నా ద్వారా నా పేరు చెప్పుకొని వాళ్ళు 10 మంది బతుకుతున్నారు అంటే నీ సంతోషపడుతున్నా. నీ పేరు ఎవరికి తెలియదు అన్న? తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. ఇగో మల్టీ స్టార్ మనమరాజా, నువ్వు పెట్టుకున్నావు. అది రాబోయే రోజులలో కాబోయే హీరో, రాబోయే రోజుల్లో కాబోయే హీరో. 0 to హీరో కాదు, నువ్వు బిగ్ బాస్ 9 పోవాలని ఈడ బోర్డు పెట్టుకున్నావు కదా, అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఆడ కూడా పెట్టినా అంబేద్కర్ జయంతి రోజు ఈడబెట్టినా, అంబేద్కర్ జయంతి రోజు ఈడబెట్టినా, హనుమాన్ జయంతి రోజు స్టార్ మార్క్ ఆడ పెట్టినా, ఉగాది రోజు కృష్ణకాంత్ పార్క్ ఆడ పెట్టినా, రంజాన్ రోజు కృష్ణకాంత్ పార్క్ పెట్టినా, రంజాన్ తెల్లారి అన్నపూర్ణ గేట్ కాడ పెట్టినా. నెక్స్ట్ దుకాణం నెక్స్ట్ బాలయ్య బాబు వస్తాడంట, బాలయ్య బాబు ఇంటి కాడ పెడతా, నాగార్జున బాబు ఇంటి కాడ పెడతా, వెంకటేష్ బాబు ఇంటి కాడ పెడతా, చిరంజీవి ఇంటి కాడ పెడతా, రాజమౌళి ఇంటి కాడ పెడతా, అల్లు అర్జున్ ఇంటి కాడ పెడతా. నేను బిగ్ బాస్ పోయిన దాకా పెడతానే ఉంటావు, ఇంకా వదలా. మొత్తం కసి మీద ఉన్నావు నువ్వు బిగ్ బాస్ 9 పోవాలని. రిక్వెస్ట్ చేస్తా, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ చేస్తా అంటే నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. ఆడేందుకు పెడతానంటే వేరే కాడ పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు మన అమ్మ మన అయ్య ఎవరు వాళ్ళే అడగాలి, వేరే వాళ్ళని అడిగితే పెట్టరు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా. అందుకే నా అమ్మ నా అయ్య ఎవరు అంటే ఇండస్ట్రీ కాదు. నువ్వు బిగ్ బాస్ 9 పోవడం వల్ల సమాజానికి ఏం ఉపయోగం? నీకు ఉపయోగం కదా, నాకు ఉపయోగం అన్నావు కదా. నా బిగ్ బాస్ విన్నర్ అయితే వచ్చిన డబ్బులు మొత్తం కూలి బిడ్డలకు పంచి పెడతా. కూలి బిడ్డలకు. అంతకుముందేమో ప్రశాంత్ కదా, రైతు బిడ్డ ఏమో పంచ అని చెప్పేసి ఏడ పంచిండో మరి ఆయనకే తెలియాలి. నువ్వు కూడా ఆయన పంచిండో పంచలేదు నాకైతే తెలియదు అన్న. నేనైతే 100% పంచుతా. పంచకపోతే చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. నువ్వు ఇక్కడే తీసుకొచ్చేసి ఐమాక్స్ కాడ గొర్రెని బళ్ళు ఇచ్చినట్టుగా నా నేలకకు వచ్చి ఖచ్చితంగా ఇదే చెట్టుకి భగత్ సింగ్ ఊరి తీసినట్టు తీయండి. నేను నాకు బాండ్ పేపర్ రాసిస్తా పోయేటప్పుడు. బాండ్ పేపర్ రాసి శ్రీత గౌరవనీయులైన యావత్ నా తెలుగు ప్రజలారా, నేను బిగ్ బాస్ సీజన్ 9కు మీ ద్వారా నాకు అవకాశం వచ్చింది కావున నేను బిగ్ బాస్కి పోతున్నా. మీరు అత్యధిక మెజార్టీతోటి ఓట్లేసి నన్ను గెలిపించండి. కప్పు నాకు, డబ్బులు మీకు. మాట తప్పితే నాలుక చీరేయండి అని చెప్పేసి
బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిపోతా. బాండ్ పేపర్ మీ మీడియా కాళ్ళ పెట్టుకోండి, మీరే నాకు దిక్కు, మీ మీడియా వాళ్ళకన్నా పెట్టుకోండి. గెలిచిన తర్వాత డబ్బుల ఆశకి ఓడోడు కూడా వస్తాడు, డబ్బులు ఉన్నోళ్ళు కూడా వస్తాడు. అంటే నడుచుకుంటూ పోయేవానికి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు కొనియాలి భయ్య, నా కోరిక అది. ఆల్రెడీ షూ ఉన్నోడు కూడా వచ్చి అడుగుతాడు. అందుగురించి మీరు డిసైడ్ చేస్తే నేను వాళ్ళకి వేస్తా. ఇగో ఈయన కూలి బిడ్డ, ఈయనకు అందరికైతే పంచలేం కదా భయ్య, అందరికైతే ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను? ఉగాది పండగ రోజు నుంచి, ఉగాది రోజు నుంచే స్టార్ట్ చేసిన. మరి ఏమన్నా తింటున్నావా? అంటే ఇది అమరణ నిరాహార దీక్ష కాదన్న, నిరసన దీక్ష. అమరణ అంటేనేమో అక్కడనే ఉండాలి, అక్కడనే తినాలి, తినాలంటున్నా, అక్కడనే ఉండాలి, అక్కడనే స్నానం చేయాలి, అన్నం అయితే తినొద్దు, నీళ్లు తాగొద్దు, ఏం చేయొద్దు, చచ్చిపోవాలి అవసరం అనుకుంటే. ఇది అట్ట కాదు, ఉదయం టీ తాగి టిఫిన్ తిని స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ దీక్ష మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ తినొచ్చు. సో చివరిగా ఈ వీడియో చూసిన నీ ప్రేక్షకులు కానీ యూట్యూబ్ వ్యూవర్స్ కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చివరిగా? శ్రీయుత గౌరవనీయులైన నా తెలుగు ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ, బిగ్ బాస్కి, నాగార్జున గారికి, మీ ఛానల్ చూసేవారికి, నా పేరు మల్టీస్టార్ మన్మరాజా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. మా అమ్మ నాన్న ఉన్న రోజులు కూలి పని చేశారు, నేను కూడా కూలి పని చేసి ఇండస్ట్రీకి వచ్చిన. నేను హీరో కావాలనుకొని వచ్చిన, సరైన అవకాశాలు దొరకలేదు. అందుగురించి బిగ్ బాస్ ద్వారా అవకాశాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అతి త్వరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. దయచేసి బిగ్ బాస్ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఇచ్చే విధంగా మీరందరూ చూసే వాళ్ళందరూ వైరల్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. గెలిస్తే ఖచ్చితంగా 100% కప్పు నేను తీసుకుంటా, వచ్చిన డబ్బులన్నీ మీ అందరికి పంచిపెడతా. మాట తప్పితే నెలక చీరేయండి.